సో ఏది ఏమైనప్పటికీ ఈసారి పార్లమెంట్ పార్లమెంట్ అవుతుందా ఇట్లయితుంది దానికి నేను గీత గీసి 16 సీట్లు ఖచ్చితంగా సాధిస్తాం, కేంద్రాన్ని శాసిస్తాం, కేంద్రం మెడలు వంచి మనకు కావాల్సినవి సాధించుకుందామని ప్రగల్భాలు పలుకుతూ ప్రచారం చేసుకుంటున్న కేటీఆర్ మిమ్మల్ని మీరు పోటీ చేసే చోట గెలవనిస్తారా? ఇప్పుడు 14 ఉంటే ఏం చేస్తున్నారండి? ఇక రెండిటితో వచ్చే తేడా ఏంది నాకు అర్థమైతలేదు అసలే. 14 ఉండగా కొట్లాడలేకపోయిన వాళ్ళు ఇంకా 2 వస్తే కొట్లాడతామంటే నేను ఎట్లా నమ్మాలి చెప్పాలి. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉండాలి కదా. 14 ఉండగానే మనకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కకపోయాయి, భగీరథ ప్రాజెక్టుకు అంత కీలకమైన దానికి జాతీయ స్థాయి నుంచి డబ్బులు రాకనేపాయి, విభజన ప్రక్రియ ఎంత ఆలస్యమైంది, ఇప్పటికీ గిరిజన యూనివర్సిటీ రానేలేదు, ఇప్పటికీ ఏఐఎంఎస్ అనేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఇంకా పూర్తిగా ఉనికిలోకి రాకనేపాయి. ఏం మనం సాధించింది ఏముందని? ఇవాళ రేపు ఒక్క కొత్త రైల్వే లైను రాలేదు, అంతకుముందు కొట్లాడి తెచ్చుకున్న వాటికే కొద్దిపాటి శాంక్షన్లు ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అనేది కుదించబడింది. దాదాపు ఒక కీలకమైనటువంటి భారతదేశ రైల్వేల్లోనే ఉన్న ఒక కీలకమైనటువంటి సెంటర్ అనేది బలహీనపడిపోయింది. పోనీ కొత్త జోన్లు రావాల్సిందే తప్పులేదు. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీని తెచ్చుకొనే లేకపోతుంది, ఉక్కు ఫ్యాక్టరీ పోనేపాయ. ఎక్కడ మనము 14 ఉండి సాధించుకోగలిగినాం? 16 వస్తే కొత్తగా వచ్చేదేంది? ఎన్ని రోజులు తల్లాడితే వచ్చింది? పసుపు బోర్డు అయిందా? కానే లేదు కదా. ఇవాళ రేపు మేము ఇంకో 2 ఇస్తే మేము తెస్తామనంటే ఎట్లా నమ్మగలుగుతాం? సో ఇక కేంద్ర రాజకీయాలకు వెళ్దాం. కేంద్రంలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉందని మీ రాజకీయ విశ్లేషణ? ఏమంటే ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము. ఒకటి మాత్రం ఉందిగా, ఇప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ పుల్వామా ఇన్సిడెంట్ ప్రభావం ఎంత ఉంది అనేది వాళ్ళు ఇంకా పూర్తిగా బేరీజ్ వేయలేకపోతున్నారు. కానీ ఒకటి అందరూ కూడా, నేను ఢిల్లీలో చాలామంది ఈ ఎన్నికల అధ్యయనం చేసే నిపుణులతోని, సెఫాలజిస్టులతోని, తర్వాత జర్నలిస్టులతోని, రాజకీయ నాయకులతోని, చాలామందితో ప్రొఫెసర్లతోని కూడా చాలామందితో మాట్లాడినా అందరూ కూడా చెప్పేది ఏంటంటే 2014లో వచ్చిన మెజారిటీ అయితే ఇవాళ బీజేపీకి రాదు, 180 ఆ స్థానాలకు పడిపోవచ్చు అనేది వాళ్ళు చెప్పిన మాట. నేను పూర్తిగా మొత్తం సమాచారాన్ని విశ్లేషించినప్పుడు ఇది మాకు కనబడుతుంది. ఇది పుల్వామా వల్ల ఏమన్నా అటు ఇటు తారుమారైతుందా మాకు అంచనా లేదు, కానీ ఇప్పటికున్న పరిస్థితికి ఇది అనేది వాళ్ళు పుల్వామాకు ముందున్న పరిస్థితి చెప్పిండ్రు. కొంచెం మెరుగుపడవచ్చు దానివల్ల, కానీ ఒక మెజారిటీ సాధించటము బీజేపీకి కూటమిగా కూడా కష్టమేనేమో అనే ఒక అనుమానం. అవతల వైపు అదే రకంగా మరి మిగతా పార్టీలు కూడా మెల్లమెల్లగా బలపడుతూ ఉన్న సందర్భము, ఒక సంకీర్ణంగా మరి ఏమన్నా వ్యవస్థ ఏర్పడుతుందా ఏంది అనేది ఒక అంచనా. అది కాంగ్రెస్కున్న అవకాశాలు కూడా కొంత మెరుగుపడతాయి. ఎంత మెరుగుపడతాయి అనేది, ఎందుకంటే 3 రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అది కొంత మెరుగుపడే అవకాశం ఉంది అనేది ఆలోచన. ఏమవుతుంది అనేది మరి ఇంకా మనం పూర్తిగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా టైట్గా కీన్గా జరిగే పోరాటం ఇది. సో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి, కాంగ్రెస్కి ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తే కాంగ్రెస్ తరపున ప్రధానమంత్రి కాకుండా ప్రాంతీయ పార్టీలకు ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి అని ప్రపోజ్ చేస్తే ఎవరికి చేస్తారు, ఎవరికి ఇస్తారు? అంటే ఎప్పుడు కూడా ఒకటి, అంటే వాళ్ళకి ఈయన అవుతారు అని వీరు అవుతారు అని నేను చెప్పను, కానీ ఒక మాట ఏంటంటే ప్రధానమైనటువంటి శక్తి ఉన్న పార్టీని కాదని సంకీర్ణం నిలబడలేదు. ఆ శక్తి ఇప్పుడున్న పార్టీలో ఎక్కువ కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి ఎవరు ప్రధానమంత్రి అవుతారనే నిర్ణయంలో కాంగ్రెస్ పాత్ర కీలకమైంది. బట్ శరద్ పవార్ కూడా చాలా స్పష్టంగా నిన్ననే డిక్లేర్ చేయడం జరిగింది, ఖచ్చితంగా కేంద్రంలో ఏకైక అధిక సీట్లు సంపాదించే పార్టీ బీజేపీనే అవుతుందని. ఆయన కూడా ప్రాంతీయ పార్టీకి అధినాయకుడు అన్నాడు, కానీ మెజారిటీ అనలే కదా. ఏకైక పెద్ద పార్టీ అవుతుంది. 180 సీట్లు వచ్చినా బీజేపీ అతి పెద్ద పార్టీ అవుతుంది. సో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మాత్రం కాంగ్రెస్తో కూడినటువంటి పొత్తు. ఇప్పుడు బీజేపీకి 180 సీట్లు వచ్చిన గవర్నమెంట్ చేయలేదు కదా, దానికి సపోర్టు ఇచ్చేవాళ్ళు కావాలి. ఆ సపోర్టు ఇప్పటి వరకు లెక్కలేస్తే ఆ కీలకంగా మెజారిటీకి సరిపోతుందా అనేది ఒక డౌట్ అందరికీ. అట్లా. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి
ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.